హాయ్ చెప్పు అందరికి. హాయ్ 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 టాటా టాటా అందరికి ఒకటే నమస్కారం. జై చంద్రబాబు నాయుడు గారు, కట్లమ్మ గారు, మా దొడ్డు భాస్కర్ రావు గారికి, బ్రహ్మాజీ గారు, మా ఎమ్మెల్యే సీతారాం సత్యనారాయణ గారికి జై జై టాటా టాటా టాటా. మా భాస్కర్ రావు గారికి టాటా టాటా. దేవుడా నువ్వే ఉందా చంద్రబాబు నాయుడు గారు. నా బాబు అదిరిపోతుంది. నా పేరా అది అదిరిపోతుంది. నా పేరా ఆడి వీడికి తెచ్చాం, లేకపోతే వీడికి మొఖం కడుకుంటాం చేత కాదు. పేడకాయలు తీసి చచ్చిపోయి పక్కడ అని పొద్దున్న చెప్పుకుంటూ వెళ్తున్నారు. అదికి రాడోళ్ళు అయితే నేను మాట్లాడుతాను చెప్పినప్పుడు మాట్లాడు. అందరూ అయితే మీరు లాంగ్ వీడియోస్ చేయమంటున్నారు కాబట్టి నాకు ఈరోజు కొంచెం టైం కుదిరింది, అందుకే చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు కూడా ఏదైనా ఫోన్ వస్తే వెళ్ళిపోవాలి, అంటే వేరే పని మీద ఉన్నాను. సో అందరూ అడుగుతున్నారు కాబట్టి కొంచెం టైం దొరికింది కాబట్టి వచ్చాను. ఏం మాట్లాడాలి ఏం తెలియట్లేదు. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఏదో మాట్లాడదాం. తర్వాత మీరే కామెంట్స్ చేయండి, అసలు మీకు ఏం కావాలో ఏంటో, ఏం తెలుసుకోవాలో, ఏం మాట్లాడాలని మీరు తెచ్చుకోండి, చెప్పండి. మీరు చెప్పాలండి. ఫస్ట్ వీడియో కాబట్టి మరి ఏదో మాట్లాడేస్తున్నాం. మీరు ఫస్ట్ వీడియో కాబట్టి మా బాబు ఏదో మాట్లాడుతున్నాడు. సరే, ఇతను మా పండు, నేను పండు అంటాను. మీ అందరికి ఇతను సానపోయిన సత్యనారాయణ అనే తెలుసు. నేనైతే ముద్దుగా పండు అని పిలుతాను. పిల్ల వద్దా? పండు అని పిలు. మా జడ్డు భాస్కర్ రావు గారి నాకు బెచ్చ పెడతామ్మా. మీరు కోరుకున్న వరాలు నా బాబుకి ఇచ్చారు, ఆ వరాలు నాకు ఇస్తున్నాడు. ఆ వరాలు మేమిద్దరు కలిసి చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టేశాం. ఆయన మాకిద్దరికి ఇచ్చాడు. కానీ అడగలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారిని, మా భాస్కర్ రావుని. బాబు మీరు ఉండగానే మా దొడ్డు భాస్కర్ రావు గారికి చాలా కింద మెట్లో ఉన్నామా, ఏదో చిన్న ఉద్యోగం చేసి పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటాం అనుకున్నానా. నాకు ఆ మాత్రం చేయలేదు. జై చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కలుసుకుంటాను నేను ఎప్పటికైనా వచ్చి. జై చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. చాలు ఇల్లు ఓపెనింగ్ వస్తారు. ఇస్తావు ఇల్లు ఓపెనింగ్ కి ఎక్కడ దింపుదాం? ఇది వస్తారు ఎక్కడ దింపేస్తామా? పక్కన మరి అలా దిగుతుంది. మరి ఆ వైర్లో ఎన్ని కొంటాం ఇక్కడ ఇక్కడ పెట్టింగ్ చెప్తాం. అక్కడ ఎత్తుగా ఉంది అనుకో. లేదా మొన్న అక్కడ దింపారు కదా, గట్ట దింప అక్కడ దింపేసి కూర మీద వచ్చేవాళ్ళు. షబాష్, బాగుంది ఐడియా. చాలా బాగుంది. ఆయనకి కారు ఉంటది కదా, కారు ఉంటాయి. ఆ కారు మీద తీసుకొచ్చేసి బస్సు ఎక్కాం కదా మనం, బస్సులో వచ్చేస్తారు. బస్ మీద పక్కన పెట్టుకుంటారు, లేకపోతే ఇలాగొచ్చా ఎర్రెట్టుకుంటారు. రప్పించాలి, నవ్వుతాడా చంద్రబాబు నాయుడు మన ఎదురు వెళ్తే. కానీ నువ్వు వచ్చి రావాలి ఎప్పుడు ఆ పిలుపుకి. ఎవరు? నువ్వు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్తాం. హైదరాబాద్ వెళ్దాం, దొరుకుతారు, అపాయింట్మెంట్ తీసుకుందాం. బాబు సంతోషం కేకలేస్తున్నారు, కట్టేస్తున్నారు. నువ్వు వెళ్తావా? ఆయన కూడా తీసుకెళ్ళాలంట. ముందు మాట్లాడు. మరి అది చెప్పు చెప్పు ఆగో మాట్లాడుతూనే ఉంటా. నీ గురించి అని చెప్పు. నా గురించి అసలు ఏంటి, మీ ఎప్పుడు పుట్టావు ఏంటి? అది నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి? అది తెలుసుగానే తెలుసుగా, 96 సంవత్సరాలు. 96 95 సంవత్సరాల్లో నేను పుట్టానా పెరిగానా. భూదేవిలో పుట్టాం. భూదేవి తల్లి పూజ చేసుకున్నా. ఆ భూదేవి తల్లి రక్షించిన ఆ తల్లి మాకు ఆధారం. అక్కడ అంటే పెళ్ళి మా చిన్నతనప్పుడు నేను అడిగినా చెప్పు. ఏమో చదువుకున్నావు చిన్నప్పుడు? ఏమీ లేదు, అసలు ఏం చదువుకోలేదు. క్లాసు ఏమీ లేదు, అంగన్వాడి ఏమీ లేదు. అసలు ఏదో వెళ్ళాము, ఏదో అమ్మ అచ్చా అల్లా
బండిరా అక్కడ దాకా చదివా ఏబిసిలు వచ్చా? ఏబిసి అచ్చా అల్లా ఏబిసిడీలు అవన్నీ అక్కడికే సరిపెట్టేసాం. ఏబిసిడీలు చెప్పు ఒకసారి. ఏమో చేత కాదు. నేను చెప్తాను చెప్తా. ఏ బి బి సి సి డి డి ఈ ఈ ఎఫ్ జి జి హెచ్ హెచ్ ఐ జే జై కే కే ఎల్ ఎల్ ఎం ఎం ఎన్ ఎన్ ఓ ఓ పి పి క్యూ క్యూ ఆర్ 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 ఎఫ్ ఎస్ టి టి యు యు వి పి డబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్ ఎస్ వై వై లాస్ట్ ఏంటి? అదే చెప్పు. జెడ్. జడ్ లైక్ టు జడ్ జడ్. స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎత్తవా? నేను స్కూల్లోకి వెళ్తే మ్యాటర్లో అయితే ఆ మాట మాట్లాడు. ఏమంటావు అంటే సార్లు అందరూ పారిపోతారు అనాలి. సార్లు అందరూ పారిపోతారు బాబాయ్. నువ్వు అంతేగా. సార్లు అన్ని పారిపోతారు. మరి నా వయసు నా డ్రెస్సింగ్ చూసి సార్లు అందరూ దుబ్బిపోతారు. పోర్లే 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 టాటా టాటా. అప్పుడే అవ్వలేదు. అప్పుడే టాటా చెప్పేస్తున్నావు. కోసమే వాళ్ళు చూస్తున్నారు, రోజు అడుగుతున్నారు పెద్ద వీడియోలు ఏమైనా చెయ్యి, పెద్ద చెయ్యి. ఇప్పుడు నేను ఎప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నావు? ఒక నిమిషం వీడియోలు పెడుతున్నాను అంతే. అందరూ పెద్దలు పెట్టరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు. అది నీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. నీ వీడియోలో ఎవరు చెప్తాడు డైలీ? నువ్వే చేస్తాను. నేనే చెప్తానా? అసలు ఈ సామెత ఇది ఎలాగా నువ్వేమనుకోకు. ఈ లోకంలో ఏ నా కొడుకు తీసేవు, నా కొడుకు కాపాడేది నా కట్టి. ఇక్కడ నువ్వే బయలుదేరావు. శ్రీముత్తులో మహావిష్ణుమూర్తు నీకు నాకు లంకెట్టాడు. ఏ జన్మంలో చేసుకున్న పార్వపుణ్ణు దేవుడా, దేవుడు ఆ భగవంతుడు అది మన కాబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ నీకు పాకు ఉంటుంది కదా, ఆ పాకుండేది. ఇప్పుడు కాకపోయినా అంతకు ముందే ఇలా వచ్చి ఎవడన్నా మాట్లాడాడు? అసలు ఏమి ఒకడు కూడా అసలు ఏవో పట్టించుకున్నాడు ఎవడన్నా? అసలు ఎవరు మాట్లాడేవారు కదా. ఏరా ఆ దారంటే వెళ్ళి వాళ్ళు ఏరా పండు అంటే ఏ బాబా నువ్వు వాళ్ళు అంతే అంతవరకే. నీ వీడియోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మరి నాకు తెలియని విషయాలు నువ్వు చెప్పు. ఏంటయ్యి? బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పు. నాకు బాగా నచ్చింది అది. అబ్బబ్బా అన్ని వీడియోల్లో కల్లా నాకు అదే ఇష్టం. కిషోర్ తోటి నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. వచ్చారండి పొద్దున్న 10ంటికి వచ్చేసారు. ఇరపై తడి వేశారు. మా కాంజర్లాంకి వచ్చారు. ఒకడు దొరికాడు, సద్దకు చిత్త కొట్టేశారు. ఒకడు కొబ్బరికాయ కొయ్య అన్నాడు. ఎక్కడ ఒక్కొక్కాయ కోతలు ఇలాగా వాడు లంచ కొడుక గెలకొయ్య అన్నాడు కింద. బ్రిటిష్ వాడు అది గెలకొచ్చేసాడు. 4 గెల్లో పట్టుకొచ్చి పాడేశాడు. కొట్టేసి తినేసిన తర్వాత ఒకడు దొరికాడు, అని కొట్టేశారు. ఆయన ఇలాగొచ్చాడు. రానపల్లి చూడగారు, దొరకలేదు. మళ్ళీ ఇలాగొచ్చేసారు. దేవ వెళ్ళారు. దేవ అబ్బాయి గారు అంటే 70 ఎకరాల రైతులు చెత్త కొట్టేశారు. కమ్మది. సరే సరే, నువ్వేమన్నా మాట్లాడావు బ్రిటిష్ వాళ్ళతో? నేను మాట్లాడలేదు కానీ వాళ్ళు బూతులు తిట్టుకుంటే వెళ్ళు అని కొట్టారు కదా. అంటే నాలాంటి కుర్రలు ఉంటారు చూడు, 5 బూతులు చెప్పకే చెప్పను. తిట్టావు అంతే. తిట్టానా? అంతే. వాళ్ళు నవ్వుతా వెళ్ళిపోయేవారు. మా వంక చూసి నవ్వుతా వెళ్ళిపోయేవారు. వాళ్ళు భాష తెలియదు కాబట్టి మన భాష వాళ్ళకి తెలుదు, వాళ్ళ భాష మనకి తెలుదు కాబట్టి నవ్వేవారు. ఈడేదో మనల్ని పొగుడుతున్నాడు అన్నట్టు అనుకున్నాడు తప్ప నువ్వు తిడతావు అనుకోలేదు. లేదు, నువ్వు తిడతావు, తిడితే చంపేస్తారు, కాల్ చేస్తారు. గన్లు ఉంటాయి దగ్గర. అయ్యో బాబోయ్, నీ భారం ఉంటది ఒక్కొక్క గన్న. అయ్యో బాబోయ్, జోడు కూడా బారు. ఒక్క దెబ్బ కొడితే 4-5 పడిపోతారండి ఆ దెబ్బకి. అలాంటి గల్లు 20 మంది. ఆడ బూట్లు ఇలా చూడు, ఆడ మొత్తం ఆ డ్రెస్ కాటాలు ఎత్తే 20 కేజీలు ఉంటాయి. కాటా ఎత్తేని అలాంటి డ్రెస్సులతో వచ్చేవారు. నువ్వు రాయిచ్చి కొడితే తగలతో ఈ బట్ట కాసేస్తుంది. అలాంటి డ్రెస్సులు అలాంటి మహానుభావులు దున్నపోతులాగా ఉండేవారు. ఏదిలాగయ్యా పెట్ట ఆడేవారు. ఆంబోతులాగా ఉండేవారు బ్రిటిష్ వాళ్ళు. ఒక్కొక్కడు అనుకున్నాం పోలీసు నాయంటే ఎదవనే తీసుకోడు కదా. నీలాంటి వాళ్ళు తీసుకుంటాడు. అది ఆ టైం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన. అది అలాగే బలంగా ఉండే వాళ్ళే చూసుకునేవారు. ఆ గవర్నమెంట్ తీసుకుంటారు అలాగా. అది అలాగ చేసేవారు అప్పుడు. అవునా? ఆడ భాష అంటే తెలుసు కానీ నాకు ఆడ చేసిన ఇచ్చేస్తా నాకు తెలుసు. మామ
10 మందిలోను 10 మంది దుర్మార్గులు ఉండరు కదా. మంచి వాళ్ళు ఉంటారా? చెప్పు, అది కూడా చెప్పు. మొన్న ఏ? ఏదో చెప్పావు కదా. ఆ మట్టుకని ఇదంతా అయిపోయిందండి. అక్కడ చూసి చెప్పు. ఇదంతా అయిపోయింది. వెళ్ళిపోతున్నారు వెళ్ళపోరు. రోడ్డు అంటే కాదు, అక్కడ చూసి చెప్పు. దారి కొట్టు ఉండేది. మన కారు ఆ తీసాను చూడు, అక్కడ దారి కొట్టు ఉంది, చేల కొట్లు. ఆ చేల కొట్టు అంటే నడిచి వెళ్తున్నారు. ఈ పక్కన చావుళ్ళు లేవా, చావుళ్ళు. ఆ చావుళ్ళ కాడ జడ్లు కథమలిపోయి అరుస్తున్నాయి. ఆయన చూసి ఏం చేశాడు, ఏం చూసాడు, అమ్ముడు కొడుకు ఇలా బారెట్టాడు, గన్నెట్టాడు నియ్యడ్డాడు. ఎలాగెలాగన్నాడు. ఆ గుద్దనకాయలు ఏమున్నాం మేము, ఎలాగెలాగంటుంటాడు. పాప ఆగిపోయి వెళ్ళిపోతే నడిచి వెళ్ళిపోయాడు. ఆ ఎడ్లు అలాగా ఇలాగ ఆంబోతుల్లా ఎర్రమడి చూసి బెదిరిపోయి అంటే వాళ్ళకి ఎడప్ప వాళ్ళని చూసి బాబో ఓ మా జోక్స్ కూర్చా జరుచుకుంటారండి వాళ్ళ. అలా ఉండేవారు వాళ్ళు టోపీలు, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ బూట్లు, గల్లు. అవి బాబో ఎంత రాబుండేవారు ఒక్కొక్కరునా. సొయ్యంగా చూసి ఆడక మాకు ఎత్తలేంటి. ఇది గోడ దూరంలో గుద్దరికలా నవ్వుతా వెళ్ళి వాళ్ళం. వాళ్ళేమో ఎనక ముందుకు తీసి చూసి ఏదో అనుభవం మనకి తెలదు కదా, పొంతానం కదా. ఆ హిందీ ఇంగ్లీష్ వాళ్ళదే, మనదేమో ఎవరో తెలుగు. అలాగే చేసాం ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలోను. అయ్యి బాబు మా చిన్న స్థానంలో 10-12 ఉంటాయా? 10-15 ఉంటాయి. 15-16 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి లోక జ్ఞానం తెలుసు, రాజు ఎవడో, బ్రిటిష్ వాడు ఎవడో, పోలీసు వాడు ఎవడో అన్నీ మాకు తెలుసు స్పష్టంగాని. అది మీ ఇంట్లో ఎంతమంది అంటే ఎన్ని సార్ చెప్పు. మా ఇంట్లోను మా కుటుంబానికా, మీ డాడీకి ఎంతమంది? మా డాడీకి 7 మగవాళ్ళం. 7 మగవాళ్ళం. పేరు చెప్తాను. 4 ఆడవాళ్ళు, 7 మగవాళ్ళు. ఎవరంటావా? ముందు ఓపెను రామారావు, 2వ వాడు నచ్చముచ్చు, 3వ వాడు సారమోహన్ సత్యనారాయణ, నేనే సారమోహన్ నాగేశ్వరరావు 4, 5వ వాడు సూర్యనారాయణ, 6వ వాడు అర్జునరావు, 7వ వాడు ఆదినారాయణ. మగవాళ్ళు 7. ఆడవాళ్ళు పెద్ద పిల్ల మా పెద్ద చెల్లెళ్ళు శశిరేఖ, సత్యావతి, సీత, 4వది శకుంతలం. 4 ఆడవాళ్ళు మా తండ్రికి, 4 ఆడవాళ్ళు, 7 కొడుకులు, 7 అబ్బాయిలు, 4 మొత్తం 11 మంది మా తండ్రికి. అబద్ధం నీ దగ్గర. సర్లే నువ్వు బయట కనుక్కో సార్మల్ సాహిబ్కి ఎంతమంది అని వాళ్ళు చెప్తారు. 11 మంది. 11 మంది మా తల్లికి. ఎక్కువ ఉండేవారు. మా పిల్లలకి 11 మంది. మా బులిబా పిల్లలకి, మా తండ్రి మా బులిబా అన్నదమ్ములు. మరి ఇప్పట్లో ఎందుకు ఒకళ్ళిద్దరినే ఆపేస్తున్నారు? ఎందుకంటేవా ఆనాడు జబ్బు రోగాలు ఏంటంటే పెరిగినట్టు పెరిగా మా తల్లికి మేము. రాను ఏమొచ్చింది తెలిసిందా? ఇప్పుడు ఇంద్రమ్మకి 2 కొడుకులు. చిన్నవాడు ఏం పేరు మర్చిపోయినా, ఆడు కనిపెట్టాడు ప్రపంచం ఆగదా. అప్పుడే ఈడు ఆపరేషన్ చేయించేస్తా. ఇంద్రమ్మ 2వ కొడుకు. అప్పుడు కటింగ్ అయినాయి ఆ మాట. ఏది పుట్టుకున్నా 2-3 చోటు కటింగ్. అంతకుముందు కటింగ్ లేవు. ఆ దేవుడు అంతమంది కనివోరు మా తల్లులు. అది జరిగిన కథ. జై చంద్రబాబు నాయుడు, నువ్వు నా మీద చదివాడివే. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారు కాదు, ఇంద్రమ్మ గారు కాదు. నువ్వు మొన్న ఎప్పుడు నాకు చెప్పావు కదా మీ ఇంటికాడ ఏంటి గాంధీ గారిని చూసానని. చూశాను. ఏం చూసావు చెప్పు ఒకసారి. ఎలాగా వాళ్ళు పాలకొల్లు నుంచి నడిచి వస్తున్నారండి. అనుకో పాలకొల్లు నుంచి నడిచి వస్తున్నారు. నడిచి వచ్చేది ఇక్కడ మాకు పెద్దోడు ఒకడున్నాడు, సానవాళ్ళు పిల్లర్సి అని. పిల్లర్సి ఒకడు మా బాబు, మా తండ్రి సానమోహన్ సాహిబ్ గారు, సానమోహన్ సుబ్బన్న, సానమోహన్ పోతురాజు. ఈ 4 ఒరే గాంధీ గారు వస్తుందంట చూసేద్దామని. అప్పుడు ఏముండి తెలిసిందా? లోకంలోనూ బందర్ పువ్వులు ఒకటే ఉండేవి. ఆ బందర్ పువ్వులు కోసుకుని దండ కూర్చుని పెరుగుండా నడిచి వెళ్ళారు. అక్కడ దొరికాడు. ఆడు గుద్దానికాయలు వెళ్ళిపోయింది. నేను ఉడత పిల్లలాగా గుద్దానికాయలు నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోతే మన చెట్లలోనూ రాయి చెట్టును చూడు, సిద్ధాంతానికి అయితే చెట్ల ఆ పెద్ద మీద ఆగారు.
వెళ్ళిపోయి పూలదండ వేసేసి దండ పెట్టారు. నేను దండ పెట్టుకున్నారా ముట్టుకున్నావా? గాంధీ గారికి ముట్టుకోలేదు. ఏ? మూసేసారా 150 200 మంది దూరం ఉండి దండ పెట్టుకున్నాను. ఓయ్ అలాగే జరిగింది ఆ రోజుల్లో. గాంధీ గారికి ఎలా చూడు అంగుత్రం అంటే పంచ అంగుత్రం అంటే పంచమే చిన్నదే. ఈ గుడ్డ గుడ్డ అదే తుండు గుడ్డ ఇలాగ వేసుకుంటా కర్రచ్చి నడిచెళ్ళి జోడేసుకుని నడిచెళ్ళేవాడు. అంత మటుకి చూసాం. అంతే ఇంతసేపు ఆగి నడిచెళ్ళిపోయాడు. అది జరిగింది కథ. గాంధీ గారు గాంధీ గారు 1869లో పుట్టారు. 1948లో చనిపోయారు. మరి నువ్వు ఎప్పుడు చూసావు? మరి నా మీద చిన్నోడే ఆయన వచ్చేటప్పటికి నేను చూశాను కదా. నాకు 80 96 95 సంవత్సరంలో ఎంత తేడా ఉంది. ఇప్పుడు నీకు 96 95 బాగానే ఉంది. అంతకు ముందు అయ్యేది అంతకుముందు కాదు, అంతకు లాట్ని లెక్క. ఆయన 1948లో చనిపోయారు. నువ్వు ఎప్పుడు చూసావు? నా గ్యాప్ ఏంటి స్వతంత్రం వచ్చాకనా స్వతంత్రం రాకముందు రాకముందా? స్వతంత్రం రాకముందు చూస్తా. రాకముందు చూసావా? నువ్వు ఈ లెక్కన లెక్క నువ్వు 1930లోనో 31లోనో పుట్టావు. మా తారీఖులు మాకు తెలవలే. తెలీదా? నీకు చదువుకుంటా కూడా నీకు తెలుసు. నువ్వు 1930లోనో 37లోనో పుట్టావు. మొత్తం మీద ఏ 10 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసి ఉంటావు అంతేనా? మొత్తం లోక జన్మ అంతా తెలుసు. అప్పుడే 6 లెవెల్లో 7 లెవెల్లో ఇదేంటో అదేంటో అన్నీ తెలుసు. గాంధీ గారు అంటే ఏంటో అన్నీ నాకు తెలుసు. గాంధీ గారు మంచోళ్ళ? మంచోడు కాదు, మహావిష్ణు ఆయన కూడా అవతారం. ఈర బ్రహ్మం గారు అనగా గాంధీ గారు అనగా మహావిష్ణు అంటే అవతార పురుషులు అన్నమాట. ఒక్కో బిట్టు నాకు తెలియదు కదా, ఒక్కో బిట్టు ఆడలో నాకు తెలియదు కదా. నీకు తెలదు, అందుకే అడుగుతున్నాను. నాకు బాగా తెలుసు వాళ్ళిద్దరు కారణం అని. ఇంకేం తెలుసు బాబా? అంతవరకు నాకు తెలుసు గాంధీ గారి గురించి. అంతకు మించి ఏం తెలియదు. గాంధీ గారి బట్టలు ఎలాంటివి తెలిసిందా? కద్దరే కద్దరే రోజుకో ఓ షాప్ ఇప్పేస్తాడు ఆయన. ఆ బట్టలో నేత ఆయన నేర్పాడు ఏళ్ళకి సాయేళ్ళకి. కద్దరు బట్టలు గాంధీ గారి అసలు పుట్టిదాల. గాంధీ గారి బట్టలు ఎన్ని రకాలు తెలిసిందా? మీకేం తెలిసిందా? 3 రోజులు మీరు పుట్టా. చిన్నవాళ్ళం కదా. ఒకటో రకం, రెండో రకం, మూడో రకం. ఒకటే రకం మామూలు మేము మన లేబర్ కట్టుకునే బట్టలు. రెండో రకం అంత బాగున్న వాళ్ళు. మూడో రకం బట్టలు ఉన్నాయా? కోట్లు కత్తిపతి రాజులు బ్రాహ్మలు కట్టుకోడు. ఆ బట్టలోను నూనె పోసేసి మూట కట్టు బుధం వేసి వడకుందాం. నూనె అంత బిడ్డ ఉంటుంది అన్నమాట. అదే నూనె నెమ్మరే అంటారా? అంటారు. నూనె నెమ్మరి అంటే కలిసిందా కథ. అందుకనే నూనె నెంబర్ బట్టలు అంటారు. ఆ నూనె నెంబర్ బట్టలు ఓ మాదిరి పోటీ కట్టలేరు. అవి పెద్ద వాటికి ఉన్న 2 జాతులకి 400 300 తేడా వస్తుంది ఒక్క పంచికి. పంచి అంతా 4 గజాలు పంచి. ఆ పంచి ఆ నూనె నెంబర్ పంచి 4 గజాలు పంచి. నూనె నువ్వు ఎంత వేసినా మూట కట్టి గుడ్లేసి అలాగుంటది. కారదు. నువ్వు భుజాన్ని వేసుకొని పట్టిపో. చుక్క కూడా కారదు. నువ్వు కిరాణా కొట్టుకొచ్చి నువ్వు ఇంటి కట్టుకెళ్ళు కారదు చుక్క. అయ్యా నూనె నెంబరే బట్టలు అంటారన్నమాట. గాంధీ గారి ఆ 3 రోజులు ఆయనే పుట్టించాడు. పాలకొల్లు ఏర్నాగి గారు. పాలకొల్లు ఏర్నాగి గారు అంటే పుట్టిదాల మాట. ఏర్నాగి గారు ఈ నేత బట్టలకే పాలకొల్లు ఏర్నాగి గారు. ఈ లోకంలో ఎవరికి లేదా ఛాన్స్. అది అలా ఉందైతే ఏంటి ఎక్కడ ఈ లోకంలో లేదు. పెద్దాపురం తెలుసు కదా నీకు. పెద్దాపురం బట్టల షాపులో పాలకొల్లు ఏర్నాగి షాపులోనే ఉంటా. ఆ క్యాలెండర్ ఆ బట్టలు నువ్వు తనుకు కాదు బొమ్మ వెళ్ళినా నీకు ఆ బట్టలు దొరకవు ఆ షాపులు కాదు. అప్పట్లోనే ఇప్పుడు నీ సైకిల్ ఉంది, బండి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అప్పట్లో ఏముండే కాదు కదా. ఎలా వెళ్ళేవారు మీరు? నడిచా. ఎక్కడికైనా నడిచా. ఎక్కడ దాకా వెళ్ళావు నువ్వు? ఇటువైపు ఇక్కడికా పెనుగుండా
సిద్ధాంతం ఓడాలి. ఇంతవరకే మా టైంలో తిరుగుతా. సైకిల్ వచ్చాక సైకిల్ వచ్చాక లోకంతా తిరుగుతా. అంటే పెనుగొండ, సిద్ధాంతం, మార్చేరు, అంటే భీమవరం భీమవరం లేదు, తణుకు. ఈ సైకిల్ వచ్చాక ఈ పెరకంత తణుకంచి ఈ పెరకంతా తిరిగాను. భీమవరం అది వెళ్ళే సైకిల్ మీద. తణుకు, ఏరేడుపాడు, ఇలాగ ఈ చుట్టుపక్కల ఇళ్ళు అంటే ఆ సంట కానీ ఇలాగ రావులపాలెం కానీ ఇవన్నీ తిరిగా సైకిల్ మీద. అంతకు పైన వెళ్తే కాకినాడ అది వెళ్తే బస్ ఎక్కువ, లారీ ఎక్కువ వెళ్ళిపోవడం కాయగూరలు వేసుకుని మార్కెట్కి. అంత మాత్రం మాకు గ్యాలంటీ. అది తెలుసు నీకు. అది వెళ్ళావు నువ్వు? వెళ్ళాను. అంతకుమించి ఏంటా కుర్రోళ్ళని పంపితే లారీలు ఎలాగెళ్తాయి ఏంటో తెలుసు. కాకినాడ కూరగాయ మార్కెట్లు గాంధీ ఏజెంట్ అయ్యాడు. నేను వెళ్ళి ఏంటి లారీ ఎక్కడన్నా దెబ్బలు పడ్డది అనుకో, ఫినిష్, మీరు వెళ్ళొద్దు బాబు. 4 బత్తాలు, 2 బత్తాలు చిక్కుడుకాయలు, 2 బత్తాలు పచ్చిమిరకాయలు, 4 బత్తాలు వేసుకునేవాడు బిజ్జి కాడ. మనంటోళ్ళు 10 మంది కూడా ఓ చిన్న లారీ ఉంటుంది కదా, ఆ 10 మంది 10 40 బత్తాలు వేసుకుంటే మరి బిజ్జి కాడ వేసుకుంటే పేద కాకినాడలో దింపేసి పోయాడు కొట్లకి. అదన్నమాట. మా కొడుకుల్ని అన్ని చూడండి కానీ మార్కెట్ రిస్క్ రిస్క్ ఏమో ప్రమాదం. నా కొడుకులు తాగుంటారు, ఏ పక్కన వెళ్ళింది అనుకో బాధ పడిపోద్ది. వీళ్ళందరూ ఫినిష్. నేను అన్ని చూడండి కదా నా కొడుకులు ఇద్దరు కూడా. అప్పట్లోనే గట్టిగా వర్షాలు వచ్చినాయి అంట కదా, తెగిపోయినాయి అంట కదా. ఏం వర్షాలు కాదు, వర్షాలు కాదు, ఇలాగా చెప్పింది నువ్వు. ఇదిగో కాళ్ళు పాసిపోయి వాసన వచ్చేసి అంత 2 మాసాలు 3 మాసాలు ఏక వర్షమే పిల్ల పట్టుగా మునిగిపోయి చప్ప సముద్రానికి ఎంత ఉండి ఈ మడుగులు కాలువలు ఎగసాగును మునిగిపోయి వాసన వచ్చేసి కాళ్ళు. నిమ్మకాయ రాసుకొని ఇసురుకునేవాడు, కొంతమంది ఏమో కొద్దప రాసుకొని ఇసురుకునేవాడు. ఆ మంటలు తగ్గరాకే కాళ్ళు వచ్చిపోయండి మా స్టేజీలోను. ఇప్పుడు అసలు 4-3 సంవత్సరాల మట్టి నుంచి వర్షం లేదు, నాడిందని. వర్షం కాదు, మొన్న చెప్పావు కదా నాకు ఇక్కడ ఏమని, అప్పట్లో వచ్చినాయి మేము గేదెలు అన్ని పిల్లలన్నీ వెళ్ళిపోయి అక్కడ. అదా అది గోదా చెగింది. దాని 47 లెక్కే బాబు. 64 అప్పుడు అనుకుంటా. పెద్ద గోదావరి వచ్చి గొట్లే అందరూ ఏటు కొట్టుకెళ్ళిపోయా. ఏమో 86 నువ్వు పుట్టలేదు అప్పటికి. 86 కాదు, ఇప్పుడు వచ్చింది 86లో 86 అంట కదా. 86లో తుఫాన్ వస్తా వచ్చిందా అప్పుడు నువ్వు పుట్టలేదు. మేము పుట్టలేదు, నువ్వు పుట్టావు కదా. పుట్టా పిల్ల జల్ల దోళ్ళ దిల్ల సర్వలోక ప్రపంచం ఏటుకొచ్చి ఎక్కువ బొల్లి ఎట్లా చూడతా. ఇదిగో ఎంత లోతుండేది ఎక్కడ, పీకు లోతుండేది ఎక్కడుంటా నువ్వు. అలాగ ఉండేది అప్పుడు అక్కడ. అలాగే ఇదిగో 3 రోజులు శబ్దం చేసాం. 3 రోజులు రోజుకు ఒక్కపోతే గిన్నె కొడుకో తాగా ఏటుకొట్టు మీద కాలక్షేపం చేసుకున్నాం. దూడలో మనుషులు 3 రోజులకి కాంత తగ్గిందా గంగామాత. రాను 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 మీకు భోజనాలు గట్టా పైనుంచి ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. ఏంటి ఏమొచ్చినాయి? అయ్యే హెలికాప్టర్ల మీద పొట్లాలు, ఇంత పొట్లాలు బాబా పడేసుకుంటే వెళ్ళి దొరికి వాళ్ళు దొరికి పోయిన వాళ్ళు పోయి. కొంతమంది దొరికి కాదు మరి వాళ్ళకి ఎలాగంటే మనం వండుకుని తింటే మనం బియ్యం కానుకొని పట్టిపోయి కూడా మన ఎళ్ళలో ఇలా కొత్త కారము, ఉప్పు, వర్ర, బియ్యము భుజాన్ని వేసుకుని అంతకుముందు ఇంత రోజు వచ్చింది అనుకో బాబా ఇంకా వచ్చేస్తుందంటే ప్రమాదమే కదా. ఈ అట్టుకుని పెద్దగానే ఎక్కేసాం ఏటుకొట్టుకి. కండ వెళ్ళి ఆడలోనో ముక్కబడిలోమో పెరవలో ఏటుకొట్టుకి ఎక్కేసేది. పెరవలో ఎక్కేవి కదా అక్కడ ఎక్కేది. మనము ఈ పేద ఓడమో మా సిద్ధాంతం ఏటుకొట్టుకు తాసాం బాబు. అంత అప్పటికప్పుడే నాకు చాలా టైం అయిపోయింది. 50 సంవత్సరాలు వచ్చేసి అప్పట్లో నాకు బాగా గిత్తు, నాకు గ్యాప్. నా పిల్లల్ని తీసుకుని నా 3వ కూతురు చిన్నది బుడ్డదన్నమాట. భయం వేసి నా పీ కట్టుకుని వదిలేసుకోదు. ఉన్న ఊళ్ళో వాళ్ళు అమ్మనట్టుకుని ఉండేవాడు బాబా. ఇలాగా ఎన్నో చెరలు పడ్డాము ఆనాడు. అచ్చ 3 రోజులకి బాబా ఏటుకొట్టు కాదు కిందకి దిగింది నీరు, ఇక చేత అట్టింది. అచ్చ ఆడుకుండి 3-4వ రోజుకి మన ఇళ్ళకాడికి వచ్చేసాం.
వచ్చేదానికి ఎలకాడ రోడ్డు మీద అయినా ఒక అడుగు 2 అడుగులు నీరుండి అవి మళ్ళా శుభ్రంగా చూసుకుని కడుక్కుని అట్ట ఎలా అలాగా మంచాల మీద కూర్చుని అలాగా సేవ చేస్తే 4-5 రోజులకి శుభ్రంగా గంగామాత మన భూమి మనం ఎక్కడ ఎలాగున్నాయో ఎప్పుడు మామూలుగా కాపాడ్డారు. అది ఆ రోజుల్లోను. ఆ రోజుల్లో పట్టించువా. నెక్స్ట్ నీ లవ్ స్టోరీ గురించి ఏమని చెప్పు. నా లవ్ స్టోరీ ఏం చెప్పలేను. లేదు లవ్ స్టోరీయా ఇలా చూడు. అదే ఇంకెవరి నుంచి పెడతాను చేసుకునే వాళ్ళ మా తల్లిదండ్రులు ఉన్నారనుకో, నా నీడిపై వచ్చాను అంటే అంటే పెళ్ళిడికి పెళ్లి వయసుకు వచ్చాను. అప్పుడు ఇంకా చిన్నలో పెద్దలు ఉంటారు కదా అన్నదమ్ములు అయ్యని, ఒరే నీ కొడుకు పండుగడికి పెళ్లి చేయవేంటిరా అని అలాగే ఎలాగని ఎలాకోళం పట్టుకోదు. పడితే ఒరే చూడండి మా నాన్న పెద్ద ఉబ్బలంటూ మంచి అలా చూస్తేది సర్లే అని చెప్పి ఎక్కడో ఉన్నది అని నీ అంటే వాళ్ళు ఇద్దరు తీసుకెళ్ళి ఆ పిల్లలు చూసి వచ్చారు. పిల్ల చాలా బాగున్నది. ఆ సాయిబాబా మా నాన్న పెద్దోళ్ళు చూడదు అప్పటికి. ఇంకా నువ్వు అమ్మాయిని ఇంకా చూడదు అప్పటికి. చెప్పలేవురా బాబు. సరే చెప్పు. మట్టిగాని చాలా బాగుంది సాయిబానయ్య, పండుగడికి సరిపోతుందిరా, మనం కట్టుబడి పని చేసుకునే వాళ్ళం కదా. నాశం మోటుకెళ్ళా ఆ పిల్లకన్నా నా మీద కొంత ఒళ్ళు ఉండేదండి నాకు వండుకుంది. అవును అన్నయ్య మన పనుల్లో అది ఎలాగేస్తుంది అని అలాగే ఉబలాటం చేసి ఆ నలుగురు ఏకమయ్యి ఆ పిల్లలు చూసి వచ్చి మా ఖాయమని చెప్పి మన ఊళ్ళో నువ్వు చూసి చెప్పు. వాళ్ళని కూడా పెళ్లి కొడుకుని చూడాలి కదా పెళ్లి కూతురులు. వాళ్ళు 4-5 వచ్చి ఒరే కుటుంబం మంచిది, ఏదో ఉచిత అసలు ఉన్నదే, ఈ అబ్బాయికి లొంగచేద్దామని ఆ పెళ్లి కూతురు వాళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు వచ్చి కాయపా చేసుకునేవారు. అలా ఉండేది. అప్పుడు రాలింగి మాకు సిద్ధాంతి రాలింగి ఆయన దగ్గరికి వెళ్ళి పేర్లు మోతాలు పెట్టుకుంటున్నా కుదిరి నా పెళ్లి అంతర్వేది ఏకాశి అయ్యింది. ఏకాదశికి ఆయాల మేము ఇల్లు కట్టుకున్నాం. ఇళ్లలోకి వెళ్తాం అదే మొత్తం. అంతరేశ్వర నరసన్న పెళ్లి తెల్లవారు నా పెళ్లి పొడుపు లగ్గం. అంటే పొడుపు లగ్గం అంటే పొద్దు వచ్చి దప్పుడు అనమాట లగ్గం. తెల్లవారుజామున పెళ్ళి అయింది. తెల్లవారుజామున పెళ్ళి అయింది. పడుకున్నావు మరి పెళ్ళిలో? ఆ మటుకే పిల్ల లగ్గం తీసుకొచ్చారండి. చెంగులు ముడేస్తారు పెద్ద మనుషులు ఆ పక్కన ఇద్దరు ముడేసేవాడికి నీ తాణాలు సరిగా తాణాలు చేయించారు అక్కడే చేయించేసి ఆడ దట్టుకుని దానికి మన దట్టుకుని నియ్యలు ఉంటారు కదా తడి బట్టలు ఇప్పేసి పొడి బట్టలు అక్కడే కట్టించి ఆ మటుకే దీపారాయణ చేసి దండం పెట్టుకుంటాం. అప్పుడు పెళ్లి మోసం వచ్చేసింది కదా, ఆడ పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, కూర్చోబెట్టి ఆ పెళ్లి ఆ టైంలో సూత్రాలు కట్టమని నాకు ఇస్తారు. కట్టుబాబు పంతులు గారు ఆ సూత్రాలు కట్టేస్తా. అప్పుడే సూత్రం పెళ్లి కూర్చుంది. ఎప్పుడు నీ పెళ్లిదానంలో సూత్రం కట్టేటప్పుడే దాని ముఖం చూస్తాం. ఈ వాడు దాన్ని కాపాడినెవరు మనకి. అసలు నువ్వు ఒక్కసారి కూడా పెళ్లికి ముందు చూడలేదా? రామా అది లేదు అసలు మా లోకంలో లేదు అది. ఆ సూత్రం కట్టేటప్పుడు ఇలా చూసుకునేవారు అంతే. ఇప్పుడు ఎలా అడ్డగా ఉంది ముసుకేస్తారు పెళ్లి కూతురికి. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాబట్టి మనకి ఎలా ముసుకుంటది. ఎలా చూసేవాడు అంటే సూత్రం కట్టాలి కదా. మరి ఎలాగ అడ్డం చేతి మంది సూత్రం కట్టలేదు కదా. అప్పుడు దాని తరపున ఆడవాళ్ళు ఉంటారు కదా, తోట పెళ్లి కూతురు వాళ్ళు ఈ గుడ్డ కంటే ఇలా తెరదిస్తారు. బాబా కట్టినైనా అని చెప్పి తోడిస్తారు మనకు పంచులు గారు. అది మన తోడు కట్టేటప్పుడు ఇది ఇలా తడది మన తోడు కట్టేసి మనకు చూసి ఇలా తప్పుకుంటాం. అప్పుడే చూసుకుంటాం అంతే పెంచు భార్య అని. అంతకు ముందు అలాగ అసలే చూసేవాళ్ళు గారు అసలే ఎవరి నుంచి పెడతా వాళ్ళనే. మీ తల్లి ఉంది, నీకేది అని తీసుకొచ్చి మీ అమ్మ మీ బాబు కట్టబెడతారో నీకు అదే. మీరు ఆడాన్ని సోతగా చేతగా పంపరో నీకు చీపెట్టరు. నువ్వు సూత్రం కట్టేటప్పుడే దాని బంగారం నువ్వు చూస్తావు. మా మనమే కాదు ఎవరైనా అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడా మనం పెద్ద మనుషులు మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇంట్లో ఇద్దరు గదిలో దూరేస్తాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం తలుపు చేస్తారు కదా. వాళ్ళు ఇష్టం నచ్చిందంటే నచ్చింది. ఏ అమ్మ ఏ బాబా చదిలేండి నచ్చింది రెండు చూద్దాం అంటలే. అక్కడి నుంచి తల్లిదండ్రులు ఆడ బాబు దగ్గర ఆడ చెప్తాడు, అమ్మ నాకు నచ్చింది చేయండి అంటాడు. మన పిల్లమో అమ్మ
బాగానే ఉన్నాడు చేసుకుంటాను అన్నది అనుకో అది ఎదురుగా లంకెట్ చేస్తారు నెలకు 2 మాసాలకు ముహూర్తాలు దగ్గరికే పెట్టేసి అప్పుడు ఆ సందర్భం అన్నమాట నేను చెప్పే కథ అది ఇప్పుడా ఏంటి ఇది కూడా అప్పుడుదేనా? నీది కాక నెక్స్ట్ జనరేషన్ అది చెప్పు. మొన్నటిదాకా అదే ఇప్పుడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలుసుకుంటూ మాట్లాడుతా వదిలినట్టుగా అదే మరి అంత గురించా ఇప్పుడు ఆ కాలం రోజులు వచ్చేసి బూతులు తిట్టకుండా చెప్పు అదే మాట. యా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలాగున్నారంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకుంటాం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసుకుంటాం, ఆడ కేలి విలాసంగా మాట్లాడుకుంటాం, గొప్ప చెప్పు చేసుకుందాం అంటారు ఈ రోజుల్లో. అలా జరుగుతుంది అది. కానీ నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండేది కాదు. రామా అసలు పెళ్లి కూతురు ఎక్కడో పెళ్లి కొడుకు ఎక్కడో దానికి మనం తెలిసిపోవడం కాదు, మనం తెలిసేది కదా మనకి. కట్నం ఎంత అప్పట్లో నీకు? అప్పుడా 1000 రూపాయలు. నీకు 1000 రూపాయలు అంటే అప్పుడు ఎకరం 3 ఏళ్ళు, ఎకరం ఆ రోజుల్లో. ఇప్పుడు నువ్వు మోసం డబ్బు ఇచ్చేది కానీ చేసుకుంటూ లేదు వాళ్ళు. మరి అప్పుడు అప్పుడు నీ పెళ్ళికి ఎంత ఖర్చు అయింది? నా పెళ్లిగా 3 ఏళ్ళకి వచ్చేయింది. 3 ఏళ్ళు అప్పట్లో గొప్ప కాసు 40 రూపాయలు, బంగారం కాసు 40 రూపాయలు, 40 బట్టలకి అవి వీటికి మొత్తం అవుతే 3 ఏళ్ళు అయింది నా పెళ్ళికి. ఆ రోజుల్లో భోజనాలకి మొత్తం ఏమొచ్చును ఏమేమి పెట్టావు భోజనాలకి? అప్పుడే గుమ్మడికాయ, పప్పు, సారు, బూర్లు, అరుసులు, సాంబార్ లేదు, చింతపండు సారు, గుమ్మడికాయ, ఇంత గుమ్మడికాయలు కోసేసి అదే పెద్ద బాణలేసి 4 కేజీలు బెండ వేస్తే ఉడుకోదు, 4 ముక్కలు ఎంగివాడు నువ్వు. అంత రుసది గుమ్మడికాయనే బెల్లమను. అయ్యి బాబు అమృతం. అప్పుడు ఇప్పుడుకి ఎక్కడండి ఏమన్నా సాంబార్ని నానా గడ్డి వేసేస్తే కొంచెం 2 నిమిషాలు పడేస్తున్నాడా. అప్పుడు అలాగే తింటాను బూర్లు 10 బూర్లు 2 అరిసెలు వేసి తింటే కడుపు నిండిపోయింది. అక్కడ చూసి చెప్పు. 2 బూర్లు ఇప్పుడు ఎలా కడుతున్నారు? ఇప్పుడా ఒక్కో బూరి, ఒక్కో జాంగిరి, పప్పు కూడా లేదు, సాంబారి, వంకాయ అని దంకాయ అని ఈ కూరలు ఇప్పుడు వేస్ట్ అయిపోతున్నాయి బాగా వేస్తూ అందులో సగం 2 వంతులు పడేస్తారు కొట్టేస్తారు. ఇది ఇప్పుడు గొప్పలకి పెడుతున్నారు భోజనాలు. గొప్పకే అప్పట్లో అలా ఉండేది కాదు అసలే. ఎంత తింటే అంత. అయ్యి బాబో అమృతం అప్పుడు వంటలు చాలా పేట్గా ఉండేవి అప్పుడు. అలా ఉండేది బాబు అప్పుడు. నేను 4-5 ముక్కలు తినేసాను, గుమ్మడికాయ ముక్కలు అయ్యా హనిపోయి నేను తినేసి తన ముక్కలు ఎంత చూసో బెల్లంతో ఊరిపోయి ఉంటుంది కదా పులుసులో. అయ్యి బాబోయ్ అమృతం. నీకు వచ్చే వండడం పెద్దోళ్ళు ఉంటారు కదా బూర్లు, ఇంత బూర్లు 4-5 బూర్లు, 2 సరుసులు ఫుల్లు పండే బాబా. చూడు కటింగ్ ఏం చేయాలరా నేను? కటింగ్ వేయించాలంటే నువ్వు ఎలా వేయించాలి చెప్పనా? అంత వద్దు, సగమే. కొంచెం తీసానా? కొంచెం పైన కొంచెం తీనా లైట్గానే. ఎదిగిపోయిందా తక్కువ ఉందా? సరిపోయింది కానీ నువ్వు ఇదిగో చెప్పేది ఇదిగో ఎలా వంగు, ఇంకో ఈ కొంచెం పెరిగి మేడ పెడితే ఇలా కటింగ్ చేసేసి చూడగా నేను రౌండ్ చేస్తాడు అంతే. గడ్డ లైట్గానే సగం గడ్డ ఉండాలి. భీష్ముడు అంటే ఎవడో తెలుసా? ప్రపంచాన్ని ఓడించి భీష్ముడు శంతన మహారాజు కొడుకు అంతే. కాబట్టి లైట్గానే నువ్వు అక్కడికి వెళ్ళాలి. మొన్న వెళ్ళాం, అక్కడికే వెళ్దాం. నీకు రొంగ ఎంత ఈసారి ఏంచుకోరా? మొన్న ఇలాగే చేయించి శుభ్రంగా శుద్ధి చేసి శుభ్రంగా కడిగేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు రొంగ ఏంచమని. తిట్టరు. ఎవరు తిడతారు నిన్న? ఎవరు తిడతారు చెప్పు? పోయే కాలం వచ్చింది బొసలే రొంగ. ఇప్పుడు నువ్వు అంటారని ఇప్పుడు నువ్వే కదా అందరం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేలాగా అన్ని చూడాలి, చెయ్యాలి కదా. చెయ్యాలి, చూడాలి. నా మాట ఎలాగుండా నువ్వు గడ్డం లైట్ గానే సగం గడ్డం ఉండాలి. ఈ వెనకాల ఆడే వచ్చేస్తాడు కానీ మేళ్ళ మీదకి వచ్చిన వెంట్రుకలు ఆడు కటింగ్ చేస్తాడు, శుద్ధి చేస్తాడు. తర్వాత నొసలు కూడా కొంత గీస్తాడు లైట్ గా. అంటే
అంటే ఇదిగో ఇది వచ్చి వెనక దిగేసింది, ఆ. ఇదిగో ఇలా వచ్చి చూడు కిందకి, ఉమ్. ఆ ఈ కొంత సాఫ్ చేస్తాడు ఆ కత్తి ఇచ్చింది, సవర్గా నీట్గా ఉంటుంది అది. ఈ ముక్కు మొక్క అన్ని గీసేస్తాడు. ఉమ్. ఆ, ఆ, వెళ్దాం రంగు వేద్దామంటాం. సరే. నాకు రంగు ఇష్టం లేదు బాబా, తర్వాత మీ దయ. సరే ఆ, ఇంకేమైనా అడగాలంటే నాకు ఏం ఐడియా రావట్లేదు. మేము ఇప్పటివరకు చాలా చేస్తాం. ఇంటిగా చేసావా, ఇంటిగా చేసావా ఏంటి ఇది ఎవరినండి? నిన్ను ఒక్కడనే ఆగు, ముందు వాళ్ళతో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడు, సరేనా? చెప్పు. అక్కడ అందరూ వింటున్నారు, ఆ, ఆ, మళ్ళీ తిడతారు, ఏంటి భాస్కర్ రావు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు, మా ఊడితో మాట్లాడచ్చుకుండా అంటారు. ఆ, ముందు వాళ్ళతో మాట్లాడతా, ఆ, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీతో మాట్లాడతా. ఆ, సరే చెప్పు. ఐడియా తీసిరా, ఐడియా ఐడియా తీసిరా. సరే నేను మాట్లాడతాను. నాకు ఏం అడగాలి ఏం అర్థం అవ్వట్లేదు, ఇప్పటిదాకా ఏదో అడిగి వచ్చాను. ఒకవేళ మీకు ఏమైనా మీరు ఇక్కడ దాకా మీరు చూస్తే కింద కామెంట్ పెట్టండి. అసలు మీకు ఇంకేమైనా తెలుసుకోవాలంటే అవి ఏమైనా పొండుగండి ఏమైనా అడగాలనుకుంటే అవి కింద పెట్టండి, నేను అడుగుతాను. నేను ఇంకో వీడియో చేస్తాను టైం ఉన్నప్పుడు, సరేనా? పొండి ఇంకేమైనా చెప్తావా? మీరు ఏమైనా చెప్పు, ఇంకేమైనా మీరు అడిగితే నేను చెప్తాను. మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నాకు టైం ఉండదు. టాటా టాటా బాయ్ బాయ్ హార్న్ కొడుతున్నాడు వీడు. ఏం చెప్తావు? మళ్ళీ నాకు టైం కుదరదు, దగ్గరికి వస్తాను. అందుకే నేను చెప్పు, ఏడు మాటలు ఇలా చెప్పండి, నేను అలాగే చెప్తాను. ఆ మహానుభావులు అందరూ మన అలంకారం, మన మంచి చెట్లు చూస్తారు. వాళ్ళందరూనే నువ్వు నాకు ఒక నిమిషం వీడియో పెట్టకో, పెద్ద వీడియో పెట్టు అంటున్నారు. అందుకే టైం చూసుకుని వచ్చాను ఇవాళ. అందుకే పెద్ద అందుకే పెద్ద కెమెరా పట్టుకొచ్చాను. నువ్వేం చెప్తావు? మంచి మార్గం చెప్పు. నీ వెనకాల నేను అలాగే చెప్పినట్టుగా చెప్తాను 4 మాటలు. ఏం చెప్పంటావా? ఇల్లు కట్టేస్తున్నారు కదా, చెప్పు చెప్పరా? చెప్పు. ఇల్లు కడుతున్నారు కదా బాబు, ఇల్లు కట్టేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గృహం కట్టేస్తున్నాము. గడపలెత్తుకు వచ్చేసింది, పబిండేసి వచ్చేసింది బాబు. గడపలెత్త సిద్ధంగా గడప అయినాక సిద్ధంగా ఉన్నాం బాబు. మరి మీ దయ, మీ రక్షణ కావాలి మాకు. ఓకే, చాలు 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 చాలు. నమస్కారం, నమస్కారం. జై శ్రీరామేర ఆంజనేయ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా భాస్కర్రావు గారు. నా పేరు భోజనం చేసినప్పుడు నువ్వు నిన్న మనం ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి హోటల్కి వెళ్ళాం కదా, అక్కడికే ఎక్కడికి రావులపల్లి వెళ్ళాం. వెళ్ళినప్పుడు బాగున్నాయి అక్కడన్నీ. మళ్ళీ ఇప్పుడు వెళ్దాం. వాళ్ళు కాదు, మన ఇద్దరం వెళ్దాంలే. కానీ ఇప్పుడు నువ్వు భోజనం చేసినప్పుడు ఇలా ఇలా తీసుకున్నావు కదా, తీసుకుని ఇలా ఎందుకు అనుకున్నావు? చెప్పు, అక్కడ చెప్పు. నేను పూజ చేసినప్పుడు బాబు, ఏ ప్రసాదం తిన్నా, ఏ తిన్నా, కృష్ణాని కళ్ళద్దుకుని కంచంలో పలారం తీసుకుని నేను కళ్ళద్దుకుని భోజనం చేస్తానా. దేవుడు పరమాత్ముడు, అవతార పురుషుడు, ఆది దేవుడు, దశాపన్నాల అవతారాలు ఎత్తిన, విష్ణు అయినా, కృష్ణ అవతారం అయినా, రాముల వారు అవతారం అయినా, ఏడుకోండి వెంకటబాబు అవతారం అయినా, అన్నవరం సత్యనారాయణ అవతారం అయినా, లాంటి నరసింహ అవతారం అయినా ఆయన. అందుకు కాబట్టి దేవుడికి దండం పెట్టి ఆ ప్రసాదం మంచిది తాగని, ఏ ప్రసాదం తిన్నా కృష్ణాన్ని నోట్లేసుకుంటాను. ఇది ఆ కాండంలోను విష్ణులోకం బ్రహ్మలోకం అయితే వీళ్ళందరూ పరిచయం చేస్తే భీముడు ఏ తిన్నా కృష్ణాన్ని నోట్లేసుకునేవాట. ఆడు కొండలు పర్వతాల్లాగా ఉన్నాయంట ఆడు పుణ్యం. పాండవుల భీముడు పుణ్యం. అలాగనే కృష్ణ నేర్చుకునేవాడు తీసుకుంటా. ముందేసినా ఏది వేసినా అదే. నేను చాలాసార్లు చూసాను, ముందేసినప్పుడు కూడా నువ్వు కృష్ణ అనుకునేది ఓడివి. మంచిది కాదా బాబు కృష్ణ చెప్తావా? అలా వేసుకుంటావు. నాకు ఉపదేశం ఇచ్చాడు దేవుడు, మా తండ్రి ఇచ్చాడు ఆ వాగ్దానం. తర్వాత ఆ రామాయణం అందు భారతం అది చదువుతుంది కదా, అందులో ఉంటుంది ఇది ఒక బిట్టు. ఆ బిట్టు అన్ని నేను ఉండే అది కాదు. కానీ ఇప్పుడు నువ్వు మీ కొడుకుల దగ్గర నువ్వు ఉంటున్నావు కదా, అలాగా అందరి కొడుకుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలా? ఉండాలి. ఉండాలా? ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పు.
ఎందుకు ఉండాలంటే ఇలా నీకు జ్ఞానం అన్ని నేర్పిస్తాకుంటానంటవా ఒకసారి చెప్పు అలా ఎందుకు ఉండాలో చెప్పు. ఎందుకు ఉండాలంటే బాబు తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే మంచి బిడ్డలు పుడతారు. ఆ బిడ్డలో తల్లిదండ్రులు బతికిని ఆ తల్లిదండ్రి మాట జవ దాటకుండా ఆ తల్లిదండ్రుల్లో ఫాలో అవుతే అదే పైకి ఒక మెట్టి ఎక్కి మంచి మార్గం దొరుకుతుంది, ధర్మం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది. కట్టాల కోచకుండా సుఖాలు దక్కును, జయమ్ము నిశ్చయమ్మురా, భయము లేదురా, జంకు బొంకు రాక ముందు సాగి పొమ్మురా, నిశ్చయమ్ము జయ్యమ్మురా అంటే అబద్ధాలు ఆడక నా కొడకల్లారా, జంకు బొంకులు ఆడితే ప్రమాదం, నీ దారి ఏదో నువ్వు పోరా అన్న మాట దానికి అర్థం ఆడకు తెలిసిపోద్ది. అది ఎలాగుందా మరి ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ అమ్మ నాన్న బయట వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ మీద ఇష్టం లేక పిల్లలు చెప్పిన మాటలేనే కొడుకుల్ని తల ఇరిసేసి వాళ్ళ హృదయం పాడు చేసి పిల్లల జీవితంలో గడిగట్టేస్తున్నారు. పిల్లలు వస్తే ఎలా ఉండాలి? పిల్లలు వచ్చేనా అమ్మ నాన్న అత్త మామని బాగా చూసుకోవాలా? చెప్పు, ఏమన్నా చెప్పు. భార్య వచ్చిన తర్వాత భార్యని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆడు మగోడల్లా పోడు, ఆడే మళ్ళా జన్మానికి తరతరాలుగా బతుకుతాడు. పిల్లలు చూసుకుని తల్లిదండ్రులు వదిలేసినాడికి ఆడికి జన్మే లేదు. ఆ కరువుని అంత మటుకు నేను చెప్తాను ఆ కవులోని. అమ్మ నాన్న వదలకూడదు, వదలకూడదు. ఆడ చూసుకో, ఎడం చూసుకో, దాని మాట ఏంటాలి, ఎడ మాట ఏంటాలి. ఈ రెండాట్ల మధ్యనే ఏదైనా తేడాబాడ వస్తే అవి పరిష్కరించుకోవాలి. మంచి చెడ్డలు గొడవ పడకూడదు. గొడవ ఇంకేమన్నా చెప్పు, ఛార్జింగ్ అయిపోతుంది దాంట్లో. ఏం చెప్పను, అది అమ్మ నాన్న వదిలేకూడదు. అయ్యి బాబోయ్ వాళ్ళు వదిలేసాను మనం బతికేయలేదు. తల్లిదండ్రులు వదిలేసినాడు. అసలు జన్మిచ్చింది ఎవరో తల్లి తండ్రి. ఆడికి పెళ్ళి పెళ్ళ పక్కలోకి వెళ్ళిన దాకా దీని గర్భంలో మోస్తుంది బిడ్డలు. అవునా కదా? అయ్యి బాబోయ్ మా భాస్కరరావు పండా, మా భాస్కరరావు ఇంకా రాలేదు, నీ కాపాడ్డా బాబా అంటది నీ తల్లి. అవునా? మరి ఎంత మరి నీకు పెళ్ళి అవ్వలేదు, తెల్లం వచ్చింది అనుకో కొంచెం తగ్గుతుంది. అంటే ఆ భార్య ఆడు ఏదో మాట్లాడుకుంటున్నాడేమో అని ఎంతలా అని అదొక ట్యాపిక్లో వచ్చేస్తుంది. అవునా కదా? అది పెళ్ళక ముందు తన 9 మాసాలు కడుపులో పెట్టి మోసి నీకు ఓ దాన్ని అప్పచెప్పిందాక తల్లి గర్భంలోనే తిరుగుతావు నువ్వు. ఆ జీవితం మనం ఎంత తాళ్ళ పెరిగినా తల్లి ప్రేమ అంతా ఉదయ్యే. నువ్వు పెరిగితే పెరగచ్చు, అది ఉదయ్యే. తల్లి గర్భంలోనే మసులున్నట్టు పెళ్ళి అయ్యిందాకని ఓ తల్లికి అప్పచెప్పేసాడు అనుకో నీ అమ్మ, ఆ బాధ్యత 10 పళ్ళు ఆ తల్లి దగ్గర ఉంటాడు. అవునే కదా? చూసుకోలే అని అతను ఆవిడ జీవితానికి బలి అయిపోతుంది మన జీవితం. అవునా? అది అంత మటుకు నాకు బాగా తెలుసు. అంత మటుకు నాకు బాగా తెలుసు. భార్య వచ్చిన తర్వాత పిల్లలు చూసుకుంటూ చాలా లక్షణం. అయ్యి బాబోయ్ ఏమన్నా తలపోటుగా ఉంటుంది. అయ్యి బాబు ఏంటి దాటకు ఫోన్ చేయకూడదా, లేకపోతే దాంట్లో తీసుకొస్తానా, ఎలా కొన్నావేంటి అని భార్య మీద కొంచెం ఇసుకుంటా. పర్లేదులేండి పోనీ వచ్చే రానివ్వండి, పోనీ ఏదో ఇంజక్షన్ చేయించుకుంటాను అన్నదనుకో నీ కడుపు చల్లారుతుంది కదా. నువ్వు తక్షణం వెళ్ళి ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చేసి డాక్టర్ గారు మా ఆడవాడికి కొంచెం నీరసం ఉన్నది చూడండి బాబు అంటే ఆడు ఇదిగో ఇక్కడ బుడ్డేసి ఈ కడుపులో బుడ్డేసి చెయ్యట్టుకుని చూసి భాస్కరవా నీరసంగా ఉన్న పిల్ల మరి నీకు ఇంజక్షన్ చెయ్యాలి అంటాడు. చేసేయండి బాబు అంటాడు. చేసేయండి బాబు అంట చేస్తాడు. 100-200 నువ్వు ఇస్తావు. భాస్కరవా తగ్గే మళ్ళా రేపు వస్తానా, తగ్గపోతే రేపు వచ్చి చూస్తాడంటాడు. రేపు తగ్గిపోయింది అనుకో నువ్వు 100 ఇస్తావో 50 ఇస్తావో ఎంత ఇచ్చే దాటగారు ఈ డబ్బులు అంటావు అనుకో సంతోషం భాస్కరవా అంటాడు. ఎప్పుడైనా ఏదైనా తేడా వచ్చా మళ్ళా ఫోన్ చేయండి నేను వచ్చి చూస్తానంటాడు ఆ దాటగారు. అంతవరకు మాత్రం నిశ్చయం జయం. నేను మాట్లాడు, నువ్వు సైలెంట్గా ఉండాలి. నేను మాట్లాడు ఎలా ఉంటాయి. మీకు ఇంకేమైనా అడగాలనుకుంటే అంటే అన్నిసార్లు మీరు కామెంట్లు పెడతారు కింద నేను చూస్తున్నాను. ఒక్కొక్కరు అయితే
ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు, ఇలా లాంగ్ వీడియోస్ చేయండి, చిన్న చిన్న ఎందుకు ఒక నిమిషంలో అయిపోతున్నాయని పెడుతున్నారు. సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం టైం చూసుకుని వచ్చి చేశాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను టైం చూసుకొని వచ్చి చేస్తాను. సంతోషం. ఉండే ఆ పడినా బాబు భాస్కరా. నీది నాది ఒకటే తోడు. ఓకే. ఈ తోళ్ళు ఉపయోగమేనా? అసలు ఏమి రానవుద్ది ఏడుకోండి ఎక్కడ బాబు. ఆంజనేయ స్వామి తోడు ఇది. అంజలి స్వామి దండకు, అంజలి స్వామి మంత్ర తోడిది, ఏది రాటాకి ఇల్లేదు. అయ్యి బాబు, అంజలి స్వామి అంతా భక్తిపరుడు లేడు, ఆయన అంతా బలవంతుడు లేడు లోకంలోడు. విఘ్నేశ్వరుడికి అంత పూజనీయుడు, మొత్తం సర్వలోక కలియగానికే విఘ్నేశ్వరుడు పూజనీయుడు, అంజలి స్వామి బలమైనడు భక్తుడు. అంజలి స్వామి బాణవేత్తనాడు కాసుకోమన్నాడు రాముడు. మహాత్మా నువ్వే రాముడు అనుకుంటున్నావా? ఇలా చూడు, ఇలా చూడ. ఏమైంది? ఇలా అన్నది గుండెలు బద్దలు చేసి చీపెట్టాడు అది రాముడికి. రాముడు బాణం వేస్తున్నాడు, నీకు నాకు ఎద్దు ఏంటని ఈ బాణంతో నువ్వు చచ్చిపోవు కాకనే. రామచంద్ర నువ్వే రాముడు అనుకుంటున్నావా? అదిగో నా రాముడు ఇదిగా చూడా. పెట్టడా మరి గుండె చీపెట్టాడు. సీతారామచంద్రుడు కాపాడిన ఆత్మలను అప్పుడు బాణం వేస్తే పువ్వుల దండ అయిపోయింది రాముడికి, అంజనేయ స్వామికి. నీలాంటి భక్తులు లేదు అంజనేయ స్వామి, నన్ను శుద్ధించని కోరుకున్నాడు రాముడు వారు అవతార పురుషుడు. అవతార పురుషుడు నీలాంటి భక్తుడు బలమైనడు లేడు. అంజనేయ స్వామి అని రాములు వారు దశాపన్నెండు అవతార ఎత్తిలే మా ఇష్టముతో రామావతారంలో నమస్కారం చేశాడు. నువ్వు ఇలా అంటే ఎవరుంటారు లోపల? అంజనేయ స్వామికి. నువ్వు ఇలా అన్నా అనుకో, లోపల ఎవరుంటారు? అంజనేయ స్వామి. నువ్వు అలాగా అంత భక్తుడు అనమాట అంజనేయ స్వామి అంటే. నీ మనసులో ఎవరుంటారు? నా మనసులోనా 14 భువన బాంధవులన్నీ తిరుగుతాయి. ఇప్పుడు రాముడి గారికి మరో భక్తుడు కాదు, ఆంజనేయ స్వామికి రాముడు ఉన్నారు కదా ఇక్కడ లోపల. మీకు ఎవరున్నారు లోపల? నాకా మహావిష్ణు ఆది స్వరూపుడు ఉన్నాడు. దశ అవసరం విష్ణుదేవుడు, విష్ణుమూర్తి. గోవిందా 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 గోవిందా. అది నా సేవ. ఇది బాబు మన ఏరియాలో ఎక్కడికి వెళ్తాను అడుగు వాళ్ళని అడుగు. బాబు మా వీడియో ఎక్కడ దాకా వస్తున్నాయని అడుగు. బాబు మా ఈడియాలు ఎక్కడి దాకా వెళ్తాయా మాకు తెలియపరచాలి. కింద మీరు పెట్టండి ఎక్కడ దాకా వస్తున్నాయో. కింద మీరు పెట్టండి ఎక్కడి దాకా వస్తాయో మీకు మిమ్మల్ని తెలుసుకోవాలి మేము. లేదా మీ దగ్గరకు వస్తాం, లేదా మా దగ్గరికి మీరు రావాలి. చూసుకోండి మరి. నా మాట హైదరాబాదు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాయి. నేను వెళ్తాను చెప్తాను. సరే నేను మాట్లాడతాను. సో నా బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, అక్కడ బ్లింక్ అవుతుంది. మీరు ఇంకేమైనా నేనేం మాట్లాడి నీకు ఛార్జింగ్ ఇచ్చాను. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ చేయడం చేస్తాను. లేకపోతే కిందైనా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు ఇది కావాలి అది కావాలి ఇది తెలుసుకోవాలని ఉంది అనుకుంటే నేను పెడతాను. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది బ్యాటరీ నాది. సో అందుకని ఈలోపు ఏమైనా మాట్లాడారు అయిపోతుంది ఛార్జింగ్. నేను మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఒకటి. ఏం మాట్లాడినావు నువ్వు చెప్పు. ఏది ఎలా మాట్లాడు పడినాను నేను మాట్లాడతాను. ఛార్జింగ్ కొద్దిగా ఉంది అయిపోవట్లేదు. మిడుకు ఇదిగో ఛార్జింగ్ అది కాబడుతుంది. ఏంటి ఇక్కడ ఎర్ర లైట్ రెడ్ లైట్ కనబడుతుందా? అదిగో మిడుకు మెరుస్తుంది, అదే బెడ్ లైట్. బెడ్ లైటా? బెడ్ లైట్ కాదురా, ఛార్జింగ్ అయిపోయింది అని చెప్తుంది అది. అది అలా చెప్తానే రెడ్డి చెప్తారా. ఇట్రా నువ్వు ఇట్రా. మేము రమ్మను ఒకసారి. అటు రావట్లేదులే, దిగలేడు కదా పాపం, రాలేదులే. నువ్వేం చెప్పొద్దు కానీ నేనే ఒకసారి ఇల్లు ఎంతవరకు వచ్చి చూపెడతాను, సరేనా? ఛార్జింగ్ అయ్యేలోపు చూపెడతాను. 10 నిమిషాలు పావు గంట కంటే ఎక్కువ. ఇదంతా పండుగ చేయను నీదేనా? పండుగ అదే వాళ్ళ కొడుకులకి ఎవరికో ఇచ్చింది. ఈ గడ్డి కూడా పండుగ. సో ఇది ఇసుకి పండుగ ఇంటికి
మీరు నన్ను తిట్టద్దు నేను పండు అంటున్నానని, ఎందుకంటే నాకు కొంచెం పండు అని అలవాటు అయిపోయింది. ఇదే పండు ఇల్లు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. నేను ఎప్పటికప్పుడు నేను చెప్తా ఉంటాను ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది. సో ఇప్పటి వరకు ఇదైతే అయింది. సో దీంట్లో అయితే ఇసుక వేస్తారు, ఇసుక వేసేసాక అప్పుడు గుమ్మాలు పెట్టడం. ఇది అయిపోయాక గుమ్మాలు పెడతారా? ఇది అయిపోయాక గుమ్మాలు పెడతారంట. సో ఇసుక నిన్నే వచ్చింది. ఇదిగో సిమెంట్ వర్క్ చేయడానికి మిషను. నెక్స్ట్ ఇదంతా కొత్త రోడ్డు అయితే వేసారు. సో లోపల ఏంటంటే చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో రైతులకు ఇబ్బందిగా ఉంటుందని మా పండు నేను కాదులే పండు అడిగాడు అనమాట మాకు వేయండి అని. ఇతను మీరు చూసుకుంటే ఒకరు ఇల్లు ఉంటాడు. నువ్వు చేపలు అన్నావు కూరగాయలు అన్నావు అప్పుడు? కూరగాయలు తాత. హాయ్ చెప్పు. హాయ్ అని చెయ్యి ఉప్పు చెప్పాలా? చేతిలో ఏంటది? ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది వర్క్ అయితే. ఈ బ్యాటరీ కూడా అయిపోయేలా ఉంది. ఈ లోపు మీకు అన్నీ చూపెడుతున్నాను. ఇక్కడైతే మొన్నటి వరకు చింత చెట్టు ఉండేది, దాన్ని లేపేశారు. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటే ఉండకూడదని లేపేశారు. మేము డైలీ ఇక్కడికి వచ్చేనే చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మొన్నటి వరకు పాకుండేది, ఇప్పుడు తీసారు. ఇప్పుడు మరి ఇక్కడ కూర్చొని చేస్తున్నాం. ఇంకేం చెప్పాలో నాకేమీ తెలియట్లేదు, అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడేసి ఉంటే సారీ. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కింద చెప్పండి. అందుకే ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాను. మీరు చెప్తా ఉంటే నేను టైం చూసుకుని, ఎందుకంటే నేను కాలేజీకి వెళ్ళాలి, నా వర్కులు నాకు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు 1 గంట 2 గంటలో టైం చూసుకుని ఇలాంటి లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి బాయ్. పండా కుర్చీ అక్కడ ఉందిలే. కొండా బాయ్ చెప్పరా? హాయ్ కాదు బాయ్ చెప్పు. బాయ్ 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 టాటా టాటా బాయ్ బాయ్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా భాస్కరరావు గారికి జై, మా ఎమ్మెల్యే గారికి సత్యనారాయణ గారికి జై. మా ఎవరు